చింతలపూడి ఎలీజా మాట్లాడాడు. వీళ్ళందరూ అనేది ఏంది, సర్వేలు ఏంటి సర్వేలు వాడేవాడు చెప్పడానికి, మేం కదా గ్రౌండ్ లెవెల్ తెలియట్లేదు, గ్రౌండ్ రిపోర్ట్ తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి, మేము మాకు తెలుస్తుంది ఇక్కడ రిపోర్టు. మధ్యలో ఉన్నటువంటి ఆయన మీడియేటర్ల ద్వారా కూర్చుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడేది ఏంటి, మేము ఫీల్డ్లో తిరుగుతున్న వాళ్ళు మాకు తెలుస్తుంది కానీ ఎక్కడో కూర్చున్నటువంటి వాళ్ళకి, ప్యాలెస్లో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేటువంటిది క్రమంగా తిట్లు పెరుగుతాయి, శాపనార్థాలు పెరుగుతాయి, వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడు అంటే అవతల స్పేస్ ఉన్నప్పుడు, అవతల స్పేస్ ఉంటే రాజీనామా చేసి వెళ్తారు, స్పేస్ లేకపోతే ఇచ్చిన దాంతో సర్దుకోవడానికి కూర్చుంటారు. కానీ ఒక్క టైంలో అంటే ఈ ఎంపికలు ఇప్పుడు 3 లిస్టులు మనం క్లియర్గా పరిశీలిస్తే నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా గ్రౌండ్ రిపోర్టు, సర్వే రిపోర్టు పట్టించుకొని దాని ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నారా? ఒక సంక్షేమం, తన బొమ్మ, మా నమ్మకం నువ్వే జగన్, ఈ స్టిక్కర్, ఈ 3 చాలు, ఎవరిని పెట్టినా సామాజిక సమీకరణాలే నా మొదటి ప్రాధాన్యత, ఆ ఉద్దేశంతో ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. లేదండి, నాకైతే చాలా భారీ వ్యూహం కనబడుతుంది. అంటే మాటలు చెప్పడం చాలా సులభం, ఒక సాహసం చెయ్యాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిను 39 మందిని మార్చాడు 2019లో. అప్పుడు 39 మందిని మార్చాడు. అప్పుడు 19 ఎన్నికల్లో 39 మందిని మార్చాడు. సరే, అంతకుముందు ఓడిపోయాడు కాబట్టి మార్చుకున్నాడు అని అనుకుంటాం. ఇతను ఎప్పుడు కూడా ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రయోగాలు అనేటువంటిది సక్సెస్ ఉంటే ఫెయిల్యూర్ ఉంటుంది. ప్రస్తుతం